అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో రిపీటెడ్ గా అడగబడేటటువంటి క్వశ్చన్ ని ట్యాకిల్ చేద్దాం. వి అగ్రీ డాష్ యు. ఇక్కడ అగ్రీ అనేటటువంటి పదం తర్వాత యూజువల్ గా మనకు రెండు ప్రపోజిషన్స్ వస్తాయండి. ఒకటి విత్, రెండు టు. అగ్రీ తర్వాత ఆన్ కూడా వస్తుంది, బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకోండి. అగ్రీ విత్ పర్సన్కి అయితే విత్ వస్తుందండి. అగ్రీ టు ప్రపోజల్కి వస్తుందండి. అంటే వ్యక్తితో సమ్మతిస్తే అగ్రీ విత్ వాడాలండి. వ్యక్తి పెట్టినటువంటి ప్రతిపాదనతో సమ్మతిస్తే అగ్రీ టు అని వాడాలి. సో ఇక్కడ మనకు అగ్రీ తర్వాత యు అనేటటువంటి పర్సన్ ని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మన ఆన్సర్ ఇక్కడ ఏముండాలి? అగ్రీ విత్ ఉండాలి. వి అగ్రీ విత్ యు. సార్ అగ్రీ టు ఎప్పుడు వాడాలి? ఉదాహరణకు ఇలా రాస్తే వి అగ్రీడ్ టు హిజ్ ప్రపోజల్. ఇక్కడ చూడండి, టు ఎందుకు వాడామంటే ప్రపోజల్ అనేటటువంటిది, హిస్ ప్రపోజల్ అనేది వ్యక్తి కాదు కాబట్టి, ఆ వ్యక్తి పెట్టినటువంటి ప్రతిపాదన కాబట్టి మనం అగ్రీడ్ తర్వాత టు రావాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సందర్భాల్లో అగ్రీ విత్ అడగబడిందండి పర్సన్తో ఇచ్చి. అయితే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, కాంకర్ అని కూడా ఇస్తాడు. ఓకే, CONCUR. కాంకర్ తర్వాత కూడా విత్ వస్తుంది. కాంకర్ అన్నా అగ్రీ అన్నా సేమ్. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్.